నేను కర్మ గురించి చేసిన వీడియోలో చాలామంది బాగుందండి కానీ మాకు ఇంకా అర్థం కాలేదు, ఇంకొంచెం సింప్లిఫై చేసి చెప్పండి అని చాలామంది అడిగారు. ఒకవేళ పోయిన జన్మలో మేము చేసుకున్న పాపాలు ఈ జన్మలో మాకు తెలియదు కదండి, వాటిని మేము ఎలా సరిదిద్దుకోగలం, ఒకవేళ ఆల్రెడీ ప్రారంధంగా ఫిక్స్ చేసి ఉంటే మేము చేసిన తప్పుకు చేసిందే మళ్ళీ మాకు రిటర్న్ వస్తున్నప్పుడు, కర్మ ఉద్దేశం అదే అయినప్పుడు అక్కడ ఈశ్వరుడి యొక్క పాత్ర ఏముందండి? కర్మ మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తున్నప్పుడు, ఎవ్రీ యాక్షన్ యాజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఇందులో ఈశ్వరుడి యొక్క ప్రమేయం ఏముంది, ఈశ్వరుడిని మొక్కవలసినటువంటి అవసరం ఏముందండి అని చాలా చక్కటి ప్రశ్న అడిగారు. చాలా మంది అడిగారు ఇంకా కర్మని గురించి సింప్లిఫై చేసి చెప్పండి అని కూడా అడిగారు. కర్మ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి, ఒక సముద్రం వంటి సబ్జెక్ట్. దానిని అర్థం చేసుకోవాలన్నా కూడా చాలా పరిపక్వత అవసరం. ఎందుకంటే కర్మ ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే ప్రతి మనిషికి జన్మ ఉంటుంది, జన్మ ఎలాగో కర్మ కూడా అలాగే. కర్మ చేసే అధికారం మనిషికి మాత్రమే ఉంటుంది, అందుకే మనుషులు తప్పులు చేస్తారు. బుద్ధ్యాత్మక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కేవలం మానవ మేధస్సుకు మాత్రమే ఉంది. అందుకే మనిషిని ఎవరు కంట్రోల్ చేయలేరు కాబట్టి ఈశ్వరుడు మనిషిని కర్మ కంట్రోల్ చేసే ఒక గొప్పటి ప్రణాళికని చేస్తాడు ఈశ్వరుడు. ఇప్పుడు మనం ఏం చేస్తే అది జరుగుతుంది కదండి. ఇప్పుడు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇందులో ఈశ్వరుణ్ణి ప్రార్థించవలసినటువంటి అవసరం ఏంటండి? అంటే ఒకరికి మంచి చేస్తే మనకే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. మరి ఇలా భగవంతుడి గొప్పతనం ఏముందండి? ప్రారంధంలో ఆల్రెడీ ఫిక్స్ చేసిన దాన్ని భగవంతుడు మార్చలేనప్పుడు ఇందులో భగవంతుడి యొక్క గొప్పతనం ఏముంది అని మంచి ప్రశ్న అడిగారండి. అయితే ఇక్కడ చాలా వరకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రారంధంలో ఫిక్స్ చేసినటువంటి దానిని ఎవ్వరూ మార్చలేరు. కానీ యోగ వాసిష్టలో రాముడు అడుగుతాడు ఈ విషయాన్ని, అలాగే ఇంకొక సందర్భంలో ఇంకొక గురువుని శిష్యుడు అడుగుతాడు. ఒకటే ప్రశ్న, ప్రారంధంలో ఉన్నట్టుగా జరుగుతున్నప్పుడు భగవంతుడి యొక్క ఆవశ్యకత ఏమిటి అని. అక్కడ గురువులు వేరు, శిష్యులు వేరు, కానీ ప్రశ్న ఒక్కటే, ఆశ్చర్యకరంగా సమాధానం కూడా ఒక్కటే. ప్రారంధము మనిషి యొక్క ప్రయత్నం అనేది రెండు పొట్టేళ్ల లాంటివి, అవి రెండు గుద్దుకొని ఢీకొని దేనికి ఎక్కువ బలం ఉంటే అది గెలుస్తుంది. నువ్వు భగవంతుడి మీద భక్తిని చిత్తశుద్ధిగా నీ ప్రయత్నాన్ని నువ్వు చేసినట్లయితే ఈశ్వరుడు నీకు పాత్రతని ఇస్తాడు, అది ఖచ్చితం. అంటే ప్రారంధంలో ఉన్నదానిని ఎవరూ మార్చలేరు. ఎందుకంటే పోయిన జన్మలో మనం ఏం పాపం చేసుకున్నామో మనకు తెలియదు కదా. ఈ జన్మలో మనం ఈ జన్మ వచ్చింది కర్మ, ఆ ప్రారంధాన్ని అనుభవించడానికి. మరి మనకి ఎలా తెలుస్తుంది ఆ పోయిన జన్మలో మనం చేసిన పాపం ఏంటో? మనకు తెలియదు. మనకి ఈ జన్మలో ఈశ్వర భక్తి ఉంది. మరి దీన్ని ఎలా మనం సరిదిద్దుకోగలమంటే కేవలం భక్తి మార్గంలో వెళ్ళడం ద్వారానే, భగవంతుడి పాదాలను ఆశ్రయించడం ద్వారానే. మనకు ప్రారంధంలో ఇది రాసిపెట్టుంది, ఇది ఇలా జరగాలి అని రాసిపెట్టుంది అనుకోండి. ఉదాహరణకి కర్మ అనేది ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే ప్రారంధంలో నాకు ఒక యాక్సిడెంట్ అవ్వాలని రాసిపెట్టుంది అనుకోండి, ఆ ప్రారంధంలో ఉన్నదానిని ఈశ్వరుడు మార్చలేకపోవచ్చు, కానీ ఆ జరిగే యాక్సిడెంట్ ఏదో హాస్పిటల్ ముందే జరుగుతుందండి. ఇది భగవంతుని యొక్క ప్రణాళిక, భగవంతుడిని పూజించడంలో ఉన్నటువంటి గొప్పతనం. ఆ జరిగేదానిని ఎవరు మార్చలేరు, కానీ ఆ జరిగిన దానిని ఈశ్వరుడు సరిదిద్దగలడు. అంటే ప్రారంధంలో ఇలా జరగాలి అని రాసుంటే నీకు భగవంతుడి యొక్క భక్తి ఉంటే ఆ ప్రణాళిక అనేది భగవంతుడు మారుస్తాడు, నీకు అనుకూలంగా చేస్తాడు. అది భగవద్భక్తి యొక్క గొప్పతనం. అదే నీకు భగవంతుడి యొక్క భక్తి లేదు, నీకు యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్ ముందే జరిగింది అనుకుందాం, కానీ సరైన సమయానికి వైద్యులు ఉండాలి కదా, సరైన సమయానికి నీకు తగ్గ బ్లడ్ గ్రూప్ దొరకాలి కదా, ఇదంతా మన చేతిలో ఉంటుందా చెప్పండి? కాబట్టి భగవంతుడి భక్తి అనేది ఎంత ముఖ్యమంటే అది ప్రారంధాన్ని, సంచితాన్ని, ఆగామి కర్మని కూడా మన చేతిలో ఉంచుకోగల ఏకైక ఆయుధం ఏదైనా ఉందంటే అది భగవంతుడి యొక్క భక్తి. కాబట్టి ఈశ్వరుణ్ణి ప్రార్థించడంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈశ్వరుడు మనకి పాత్రతనిస్తాడు. ఆ కర్మ ప్రారంధాన్ని ఈశ్వరుడు మార్చలేకపోయినా నువ్వు అనుభవించాల్సింది నువ్వు చెయ్యాలి. ఎందుకంటే నువ్వు చేసిన పాపం నువ్వు అనుభవించాలి. అరటి చెట్టు పెట్టి మామిడి పళ్ళు కావాలంటే రావు కదా. తప్పు చేసింది నువ్వు, అనుభవించాల్సింది నువ్వు, ప్రారంధాన్ని అనుభవించాల్సింది నువ్వు. కానీ నీకు ఈశ్వర భక్తి ఉంటే, ఈశ్వరుడు అంటే భగవంతుడు, సృష్టికర్త, ఎవరనుకుంటే వారు, ఆ సృష్టికర్త నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, పాత్రతని ఇస్తాడు. భగవంతుడి యొక్క భక్తి, ఏ కోరిక లేనటువంటి జీవితం ద్వారా నీ ప్రారంధం ఏదేమైనప్పటికీ వీడు నా యందు దయతో బతుకుతున్నాడు, వీడు నా మీద ఆధారపడి బతుకుతున్నాడు, వీడు ఏ కోరికలు లేకుండా బతుకుతున్నాడని ఈశ్వరుడు నీకు పాత్రతనిస్తాడు. ఆ పాత్రతలో జ్ఞానధారని కురిపిస్తాడు. దానివల్ల ఎటువంటి కర్మ చేయాలి, ఎటువంటి కర్మ చేయకూడదు అనేది నువ్వు నిశ్చయించుకుంటావు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, అంటే ఇది కర్మకు సంబంధించినటువంటి విషయం. దీనిని గురించి
తెలుసుకోవాలన్నా అది ఈశ్వర కృప ఉండాలి, ఈశ్వర కటాక్షం ఉండాలి. ఖచ్చితమైనటువంటి కర్మ చేయాలన్నా ఈశ్వర భక్తి ఖచ్చితంగా ఉండాలి. భగవద్గీతలో కర్మయోగంలో భగవంతుడు చెప్తాడు, కర్మను చేసే అధికారమే నీకు ఉంది పార్థ, కర్మను నుంచి వచ్చేటువంటి మంచి చెడు ఫలితాల యందు నీకు అధికారము లేదు. కాబట్టి ఈ అధికారం పెట్టుకోవడం వల్లే మనం దుఃఖిస్తున్నాము. కాబట్టి నిష్కామ కర్మ చెయ్యమని పరమాత్మ మనకు బోధించాడు. నిష్కామ కర్మ అంటే పని చెయ్యి, దాని యొక్క ఫలితాన్ని ఆశించకు, ఈశ్వరుడికి వదిలేయి. ఎందుకంటే దాని మీద రిజల్ట్స్ మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్టయితే అది మళ్ళీ నీకు కర్మగా మారుతుంది, అది మళ్ళీ సంచితంగా మారి మళ్ళీ ప్రారంధంగా మారుతుంది. కాబట్టే కర్మను గురించి చాలా అద్భుతంగా భగవద్గీతలో చెప్పడం జరిగిందండి. ఖచ్చితంగా అందరూ భగవద్గీత చదవండి. వీటిల్లో కర్మబంధాలలో చిక్కుకోకుండా నిష్కామ కర్మ చేసి భగవంతుడి యొక్క భక్తికి, భగవంతుడి యొక్క ప్రేమకి, భగవంతుడి యొక్క చిత్తశుద్ధికి పాత్రులమవుదాం. భగవంతుడి యొక్క లీలలోనే అందరము ఎల్లవేళలా ఉందాం.